నువ్వు ఏ టైం వచ్చి కదిలిస్తావో, ఏ టైం వచ్చి పలకరిస్తావో, ఎనీ టైం నీ కోసం చూస్తూనే ఉంటాడు ఆయన. నేను చెప్తున్నా, ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. 100% నిజం చెల్లి. ఆయన కన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ఆఖరికి నీ తండ్రితో సహా. నిన్ను కన్న మీ నాన్న మనిషి ఉన్నాడు కదా, మనిషి, ఆయన కూడా నిన్ను అంత ప్రేమించలేడు. అంత ప్రేమిస్తాడు ఆయన నిన్ను. ఎందుకంటే ఆయనే మరి నిన్ను నిర్మించింది. నువ్వనే వ్యక్తి ఒక వ్యక్తివి కావాలని కోరుకుంది ఆయన. మీ డాడీ కాదు, మీ మమ్మీ కాదు. ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు లైన్లోకి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కోరుకుంది వీళ్ళు కాదు, ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి. నిన్ను నిర్మించుకున్నవాడు ఆయనే. కాబట్టి ఎవ్వరికి లేనంత పట్టింపు నీ విషయంలో ఆయనకు ఉంది. నీ మ్యాటర్ ఎవరికి అంత సీరియస్ కాకపోవచ్చు, కానీ ఆయనకు వెరీ 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 సీరియస్. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం. నిజం. ఈ మాటల చేత మీరు దేవునికి సామీప్యం అవటానికి ప్రోత్సహించబడతారని ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్నా. అలా దగ్గర కావాలి, అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవునితో ఫ్రీగా మాట్లాడాలి, దేవునితో మనసు ట్యూనైపోవాలి. ఇక కూర్చున్నా, నిలిచినా, నడుస్తున్నా మాట్లాడుకోవాలి. లోకం నిన్ను పిచ్చోడు అనుకొని ఆ టైటిల్ రావాలి నీకు. ఆడేందో మాట్లాడుకుంటున్నాడు, ఏందేందో నువ్వు తండ్రితో మాట్లాడుతున్నా తెలీదు గాడికి. అని నిన్ను చూసి నవ్వుతుంటాడు. ఆ టైటిల్ వచ్చిందాకా అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అలాగని అందరూ అనుకోవాలని ఏదేదో మాట్లాడుకుంటూ తిరగవాకు. శాలేమని చెప్పాడుగా మనం ఆ టైటిల్ పొందాలని, అందుకే ఏదో ఒకటి అనుకుంటూ తిరగవాకు. నిజంగా మెంటలోడు అంటారు అది తప్ప. తండ్రితో మాట్లాడు. రైట్. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆయన మీ నాన్న కదా, నువ్వంటే చాలా ఇష్టం కదా, నేను ఎంతో ప్రేమించి నిర్మించుకున్నాడు కదా, ఆయన నిర్మించకుండా నీ దేహం రాలేదు కదా అనండి. అవునా కాదా? మరి ఇంతసేటు ప్రేమించి నేను నిర్మించుకున్నవాడు నీ ప్రార్థన వినడా? అది సీరియసా కాదా? పట్టించుకుంటాడా లేదా? అందరూ మెలుగుతో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనే పట్టించుకుంటే, అందరు నిద్రపోతున్నప్పుడు నువ్వు నిద్ర మానుకొని మరి కూర్చుంటే పట్టించుకోడా? మరి నిశ్చయముగా పట్టించుకుంటాడు, ఖచ్చితంగా. మన అబ్బాయి మామూలుగా అడిగితే మనం వస్తువు తెస్తావా? వాడు తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, ఆమె చెప్పుద్ది వాడు ఇవాళ తినలా నీకోసం ఎదురు చూసి నిద్రపోయాడు. నువ్వు ఆ వస్తువు తేకపోతే రేపు కూడా తినడంట అందనుకో, మనం ఏం చేస్తాం? సరేలే ఈసారి చూస్తానంటావా? కష్టపడి అప్పుడు దాకా ఇంటికి వచ్చి వాడు తినకుండా పండుకున్నాడని తెలిసి సచ్చినట్టు పోయి మళ్ళీ ఆడికి తీసుకొచ్చి, ఆడికి కావాల్సింది తీసుకొచ్చి ఆడి నిద్ర లేపి ఆడికి అది చూపిస్తాం. ఆడ చూసి వాడు అడిగిన వస్తువు ఆనందంగా చూసి సంతోషంగా తీసుకొని వాడు దాన్ని చూసి మురిసిపోతుంటే, చూసావుగా ఇచ్చాగా ఇంక తిని ఇంక వాడు ఆనందంగా వచ్చి తింటా ఉంటే వాడికి వెళ్ళి చూసుకుంటా మనం తింటూ ఉంటాం. తండ్రి ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. మరి నా ఫీలింగ్ అలానే ఉంటుంది. మరి నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు. ఓ ఫాదర్, ఓ తండ్రిగా నా మనసు అలానే ఉంటుంది. మరి మీకు అంతే ఉంటుందా? అట్టే ఉండదా? నిద్రపోయేవాడు నేను 2 బాధి ఏంద్రా నేను తెస్తారాగా తినకుండా లే తిన అంటావా? రైట్ కాదు అది. వెళ్ళి తీసుకొస్తాం కదా. ప్రేమ మనల్ని బలవంతం చేసిద్ది. బిడ్డ తిండి మానుకున్నాడు ఏంటి ఇట్లా అని తెచ్చి ఇచ్చి తినిపిస్తాం. అలా వాడేదన్నా త్యాగంతో కూర్చుంటే అది మనకు చాలా సీరియస్. ఈ రాత్రి నువ్వు ఎన్ని బాధల్లో ఇక్కడికి వచ్చావో, ఎన్ని సమస్యల్లో నలుగుతున్నావో, చెప్పడానికి సఖ్యంగాని విధంగా ఎన్ని రీతులను అల్లాడుతున్నావో నాకు తెలియదు. అది నీకను మీ నాన్నకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి నిన్ను సమీపంలోనికి రప్పించుకున్నాడు.
ఈ రాత్రి నీ ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి. ప్రార్థన అనగానే పొద్దస్తమానం నువ్వే 4 మాటలు వాగేసి పరిగెత్తడం కాదు. ఆయన కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిందా కాడు కాసేపు కూర్చోవాలి కదండి. మరి కొంతమందికి ఎంత దడంటే మోకాళ్ళు లేచిందా ఆలస్యమే, లేచి పరిగెత్తిందా ఆలస్యమే. ఏందో నాకు అర్థం కాదు. ఇదేం భక్తి, ఏం పాడో, ఇవన్నీ ఆచారాలే. అజ్ఞానాంధకారంలో చీకట్లో కూర్చున్న వ్యవహారాలే ఇవన్నీ కూడా. అబ్బే, వెలిగింపు రావాలండి, వెలిగింపు రావాలండి. నువ్వు అడిగావు, అడగాల్సిందని అడిగావు, ఇంక పరిగెత్తటమేనా? ఆయన బదులు ఇవ్వద్దు. ఇదంతా పిలాతు వ్యవహారం అన్నమాట. సత్యం అనగానేమి అన్నాడు ప్రభువుని. ఆయన చెప్పబోయేదంతలో లేచిపోయాడు. కొంతమంది అడుగుతారు, ఆయన బదులిచ్చిందాక ఆగరు, లేచిపోతానే ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, చేసావు కదా, అడిగావు కదా అన్నీ, ఇక కనిపెట్టు అంటాడు ఆయన. కాసేపు కనిపెట్టవాయా, కాసేపు కూర్చోవాయా మౌనంగా ఆయన సన్నిధిలో. అంత ప్రశాంతత ఎవరుకుంది? అంత దడ ఆయాసంలాగా పరిగెత్తుతూ ఉంటారు. స్తోత్రం. భక్తి భక్తిలాగా చేయాలండి. ఆత్మీయత ఆత్మీయతలాగానే సాధన చేయాలి. నీతో మాట్లాడాడు ఆయన. నీవు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను నీ తండ్రిని. నా దగ్గరికి నీవు స్వేచ్ఛగా రావాలి, స్వతంత్రంగా రావాలి. నాతో నువ్వు గడపాలి, నీతో నేను గడపాలి. ఒక ఆచారం, ఒక చట్టంలో నువ్వు ఉండొద్దు. నాతో ఫ్రీగా ఉండు అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీకు నేర్పడానికి తీసుకొచ్చాడు. లాస్ట్ మాట ఒక్కటే, నేను నీ తండ్రిని అని నీకు అర్థమైందా? నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు నిజంగా నమ్ముతున్నావా? అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ద్వేషించట్లేదు. 100% నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించే నేను, నీ తండ్రినైనా నేను, నీ కీడు కోరతానా మేలు కోరతానా అని అడుగుతున్నాడు ఆయన. చివరి మాట చెప్పండి. నా తండ్రివయ్యా నువ్వు అన్నావు. ఓకే, నీ తండ్రిని అయినందున నిన్ను ప్రేమిస్తానా ద్వేషిస్తానా? రైట్, ప్రేమిస్తావు. నిన్ను ప్రేమించే నేను నీ కీడు కోరతానా నీ మేలు కోరతానా? ఎన్ని % కోరతాను? 20%, 30%, 30%? నీ మేలు కోరేది 50%? పోనీ 70%? నో, 100కి 100%. నీ మంచినే కోరతాను, నీ క్షేమాన్నే కోరతాను, నీ అభ్యున్నతనే కోరతాను. నీ కీడు కోరను కదా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నిజమని నువ్వు నమ్మితే దేనికి భయపడొద్దు అంటున్నాడు ఆయన. ప్రజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్కి అస్సలు భయపడొద్దు. నన్ను నమ్ముతున్నావుగా, తండ్రి అని నా మీద భరోసా ఉంచావుగా, నేను చూసుకుంటా. రిలాక్స్, నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నాడు ఆయన. ఇక నీ వికారం చేసుకోవద్దు, కుమిలిపోవద్దు, గందరగోళం అవ్వద్దు, గుండెలో భయం రానియొద్దు. నేనున్నా, నీ పక్షంగా నా హస్తం ఉంది అంటున్నాడు ఆయన. నిజంగా నమ్మితే రిలాక్స్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రిలాక్స్, అంతే. నెంబర్ 2, నా పవర్ తెలుసు కదా నీకు. నా శక్తిని నమ్ముతున్నావా? నా బలం ఎంతో తెలుసు కదా నీకు. నిజంగా నా బలం తెలిస్తే ఇంక నీకు టెన్షన్ ఉండదు. నా కోసం ఆయన ఏ కార్యమైనా చేయగలుగుతాడు. దేవుని బలాన్ని గురించి మనకు లేఖనం అంతా సాక్ష్యం ఇచ్చింది. సో మీ నాన్న బలవంతుడు, మీ నాన్న జ్ఞానవంతుడు, మీ నాన్నకు నువ్వంటే పిచ్చి ప్రేమ. దీన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయానికి రా. మీ నాన్న నీ సహవాసాన్ని, నీ సన్నిధిని కోరుతున్నాడు. ఆయన సన్నిధిని నువ్వెంత ఇష్టపడుతున్నావో నీ సన్నిధి సహవాసాన్ని కూడా ఆయన అంతకంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. నువ్వన్న అలసి సొలసి నిద్రపోతావేమో కానీ నిద్రపోతున్న నీ వైపు చూస్తూ నీ తల నిమురుతూ కూర్చుంటాడు ఆయన. ఈ ప్రపంచంలో
మనం పుట్టగానే మనల్ని ఎవరు ముద్దు పెట్టుకుంటారండి?